పిఠాపురం గొడవలో ఎవరిది తప్పు? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏ. వర్మదే తప్పు, బి. జనసేన వాళ్ళదే తప్పు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం ఎవరి తరం కాదు. నిన్నటి వరకు ప్రత్యర్థులుగా ఉన్నవారు నేడు మిత్రులుగా మారడం లేదా ఒక పార్టీ నుంచి మరో పార్టీకి జంప్ చేయడం వంటివి ఇక్కడ సర్వసాధారణం. అయితే తాజాగా వినిపిస్తున్న ఒక వార్త మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తుంది. వంగవీటి రంగా వారసుడు వంగవీటి రాధాకృష్ణ హుటాహుటిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా వేడి పెంచింది. వంగవీటి రాధా తిరిగి తన పాత గూటికి చేరుతున్నారన్న చర్చ ఇప్పుడు కృష్ణా జిల్లాలో పాటు 2 రాష్ట్రాల్లోనూ ఆసక్తికరంగా మారింది. రాధా ప్రస్తుతం ఉన్న కూటమిలో తనకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదని భావిస్తున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా బెజవాడ రాజకీయాల్లో రంగా వారసత్వం అనేది ఒక కీలకమైన అంశం. ఈ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న రాధా ఎప్పుడు ఎటువైపు ఉంటారో ఎవరికి అంతుచిక్కని విధంగా వ్యవహరిస్తుంటారు. రాధా రాకను వైసీపీ వర్గాలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నట్టు సమాచారం. వచ్చే ఎన్నికల దృష్ట్యా సామాజిక సమీకరణాలు మార్చాలంటే రాధా వంటి బలమైన నేత ఇప్పుడు అవసరం జగన్కు కూడా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో రాధా వైసీపీ వీడి వెళ్ళినప్పుడు రకరకాల విమర్శలు వచ్చినప్పటికీ ఇప్పుడు మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పాత పగలను పక్కన పెట్టి ఇద్దరు నేతల చేతుల్లో కలిపే అవకాశం కనిపిస్తుంది. వంగవీటి రాధాకృష్ణ కనుక వైసీపీలో వెళ్తే అది నిశ్చయంగా కృష్ణా జిల్లా రాజకీయాల్లో భారీ మార్పుకు దారితీస్తుంది. కాపు సామాజిక వర్గాల్లో రంగాకు ఉన్న క్రేజ్ ఇప్పటికీ తగ్గలేదు. ఆ ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకోవాలంటే రాధా ఒక పెద్ద అస్త్రంగా జగన్ను భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే రాధా అనుచరులతో ఈ విషయంపై ప్రాథమిక చర్చలు ముగిశాయని అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. ఒకవేళ రాధా వైసీపీలో చేరితే ఆయనకు ఏ విధమైన బాధ్యతలు ఇస్తారనేది కూడా చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ సీటుతో పాటు పార్టీలో కీలకమైన పదవిని ఇస్తామని జగన్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు సోషల్ మీడియాలో కథనాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఆశించిన స్థాయిలో గుర్తింపు లభించకపోవడం తన వర్గానికి అన్యాయం జరుగుతుందని రాధా భావించడమే ఈ సంచలన నిర్ణయానికి ప్రధాన కారణమని అంటున్నారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరని మరోసారి ఈ పరిణామం నిరూపిస్తుంది. రాధా రాకతో వైసీపీ కేడర్లో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. ముఖ్యంగా విజయవాడ సెంట్రల్ లేదా తూర్పు నియోజకవర్గాల్లో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఈ కలయిక కేవలం ఒక వ్యక్తి పార్టీ మారడం మాత్రమే కాదు, దీని వెనుక ఒక పెద్ద పొలిటికల్ వ్యూహం దాగి ఉందని స్పష్టం. రానున్న రోజుల్లో జగన్ రాధా భేటీలకు సంబంధించి అధికారిక ప్రకటన వేస్తే మాత్రం ఏపీ రాజకీయాలు ఒక భారీ భూకంపం అని చెప్పక తప్పదు. మొత్తానికి రంగా వారసుడి నిర్ణయం రాష్ట్ర రాజకీయ చిత్రపటాన్ని ఎలా మార్చబోతుందని వేచి చూడాలి.